నాన్నగారి బర్త్డే స్పెషల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నిన్న మా నాన్నగారి పుట్టినరోజు. ఉదయం నుంచే ఇంట్లో సెలబ్రేషన్ మోడ్ స్టార్ట్ అయింది. మొదటిగా అందరూ కలిసి పెద్ద సినిమా చూడడానికి వెళ్ళాం. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి సీన్ వరకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. రామ్ చరణ్ గారి డెడికేషన్ చూస్తే ఇంత కష్టపడతారా బాస్ అనిపించింది. జగపతి బాబు గారు ఉప్పల సూరిగా కనిపించలేదు, నిజంగానే ఆ పాత్రలు జీవించారు అనిపించింది. బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్. ప్రతి సీన్లో ఎమోషన్, మాస్, మెసేజ్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సినిమా అయిపోయేసరికి మేమంతా కూడా కొంచెం ఎమోషనల్ అండ్ మోటివేట్ కూడా అయిపోయాం. రేపటి నుంచి జిమ్, బిజినెస్, లైఫ్ సెటిల్ అని థియేటర్ బయట పెద్ద ప్లాన్ వేసుకున్నాం. కానీ థియేటర్ నుంచి బయటికి రాగానే కడుపు చెప్పింది, ముందు ప్లాన్స్ కాదు బస్సు, ఫుడ్ అని. అంతే, నేరుగా బిగ్ బే కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ మీద దాడి చేసేసాం. బకెట్లు ఖాళీ అయ్యాయి కానీ ఆకలి మాత్రం ఇంకా అవుట్ కాలేదు. అప్పుడు మేము ఇంకా స్పేస్ ఉంది, డిన్నర్ కూడా చేద్దాం అని నిర్ణయించుకొని ఎంపైర్ హోటల్కి వెళ్ళాం. అక్కడ బిర్యానీ, కబాబ్స్, గ్రేవీలు చూసి మేమంతా డైట్ రేపటి నుంచి ఇప్పుడైతే ఫుడ్ మీద దాడి చేద్దామని ఫిక్స్ అయ్యి దాడి చేసి బాగా తినేసాం భయ. డిన్నర్ మధ్యలో మా నాన్నగారి కోసం కేక్ తెప్పించి అక్కడే చిన్న సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ చేసాం. కేక్ కట్ చేసే సమయంలో నాన్నగారి ముఖంలో కనిపించిన ఆనందం చూస్తే రోజు మొత్తం విలువైనదిగా అనిపించింది. ఫోటోలు, నవ్వులు, జోకులు, ఫుడ్, సినిమా, ఫ్యామిలీ టైం అన్నీ కలిపి ఈ బర్త్డే ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోయింది. హ్యాపీ బర్త్డే నాన్న. మీ నవ్వు, మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాతో ఉండాలి.